ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పిన స్టార్టింగ్లో కుక్కతోక వంకర అన్నటువంటి తిరిగి ఉంటుంది కదా, పాకిస్తాన్ అంతా వంకర బుద్ధే. ఇప్పుడు పాకిస్తాన్ పైన దాడి చేయలేదు, పాకిస్తాన్ సంబంధించినటువంటి పౌరుల పైన మనం ఎక్కడ దాడి చేయలేదు, వాళ్ళని ముట్టుకోలేదు, ఉగ్రవాదులను మట్టి పెట్టాం అంతే. ఇప్పుడు ఏం చేసిందంటే ఈ దొంగలు మళ్ళా భారత్లో ఉన్నటువంటి పౌరుల పైన అమాయకమైనటువంటి వాళ్ళ దగ్గర గన్నులు లేవు, పెన్నులు లేవు, పాపం వాళ్ళని అమాయకమైనటువంటి ప్రజలను చంపుడు. ఇది ఈ దుర్మార్గమైనటువంటి చర్య, ఇంకా ఈ పిరికి పంద చర్యలు ఇంకెన్ని రోజులు ఈ పాకిస్తాన్ దుర్మార్గులకు ఇంకా బుద్ధి రాదు నిజంగా కూడా. చూడొచ్చుగో మళ్ళీ పౌరులపైనే గురి, భారత్ దాడిలో విచక్షణ కోల్పోయిన పాక్, కాశ్మీర్ జనవాసాలపై యథేచ్ఛగా కాల్పులు, పిల్లలు సహా 13 మంది మృతి, 57 మందికి గాయాలు, ఇల్లు అగ్నికి ఆహుతి, సురక్షిత ప్రాంతాలకు 1000 మంది తరలి. పాపం వాళ్ళు ఏం పాపం చేసిండ్రు? కాశ్మీర్లో ఉన్నటువంటి దాంట్లో మంచి అది పర్యాటక ప్రాంతం, ఇప్పుడు అంతా కూడా బాంబుల శబ్దాలతోటి రక్తపు మడుగులతోటి ఏరులై పారుతున్నటువంటి ఆ సందర్భం కనబడుతుంది. దుర్మార్గులు చేసేటువంటి పనికి వాళ్ళు కాశ్మీర్లో ఉన్నటువంటి అమాయకమైనటువంటి ప్రజలని నిన్న 13 మందిని మట్టుపెట్టి పాపం 13 మందిని చంపిండు. ఎవరు? పాక్కు సంబంధించినటువంటి వాళ్ళు. ఒకసారి ఆ వార్తను కనుక చూసుకున్నట్టయితే నిజంగా ఇది ఇంకా వాళ్ళకి మరి ఇంకా బుద్ధి అయితే పాకిస్తాన్కి అయితే రానట్టుగానే అర్థమవుతా ఉన్నది. ఇంకో ఆపరేషన్ సింధూర్తో విచక్షణ కోల్పోయిన దాయాది దేశం సాధారణ భారత ప్రజలపై తమ ప్రతాపం చూపించింది. జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దు జిల్లాలైన పూంచ్, రౌజౌరి, కుప్వారాల్లో వందలాది నివాసాలపై ఫిరంగి గుళ్ల వర్షం కురిపించింది. ఈ దారుణమైన దాడిలో కనీసం 13 మంది పౌరులు మరణించగా 57 మంది గాయపడ్డారు. అనేక ఇండ్లు, భవనాలు నేలమట్టం అయ్యాయి. ఓ గురుద్వారా కూడా ధ్వంసమైంది. మృతుల్లో 4 పిల్లలు, 1 జవాన్ కూడా ఉన్నారు. పాక్ దాడి నేపథ్యంలో వేలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బుధవారం వేకువజామున భారత్ దాడి జరిగిన కొద్ది వ్యవధిలోనే పాక్ సరిహద్దు ప్రాంతాలు పౌర నివాసాలపై విచక్షణ రహితంగా దాడి ప్రారంభించింది. పూంచ్ బస్టాండ్ లక్ష్యంగాను పాక్ కాల్పులు జరిపింది. పలు బస్సులు ధ్వంసమయ్యాయి. పూంచ్ పట్టణంలో ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ కార్యాలయం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భవనాలు కూడా పాక్షికంగా ధ్వంసమయ్యాయి. బుధవారం మధ్యాహ్నం వరకు కాల్పులు కొనసాగాయి. అనుకోకుండా జరిగిన ఈ పరిణామానికి జనం బీతిల్లిపోయారు. ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగులు తీశారు. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానికులు కాల్పుల మధ్యనే ఆసుపత్రులకు తరలించారు. కాగా పాక్ జరిపిన దాడిలో పౌర నివాసాలకు జరిగిన నష్టం, విధ్వంసం తాలూకు ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. కాగా భారత క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాలతో ఉగ్ర శిబిరాల మీద దాడి చేస్తే పాక్ మాత్రం శతఘ్నులు, ఫిరంగులతో భారత పౌరుల మీద దాడి చేయడం ఆ దేశం స్థాయిని తెలియజేస్తా ఉన్నది. నిజంగా కూడా ఇదంతా చెత్త. ఇదేది ఆడలేక ఏదో మధ్యలో అంటారు కదా, ఆడలేక ఏది యుద్ధం చేయలేక ఇదో రకమైనటువంటి పిరికి పంద చర్య. వీళ్ళేం పాపం చేసినారు దుర్మార్గులారా? వాళ్ళను పాపం అమాయకమైనటువంటి 13 మందిని చంపెత్తారు కదా. ఏం పాపం చేసిన వాళ్ళు? ఉగ్రవాదుల పని దాడి. అటువంటి వాళ్ళతో ఉపయోగం లేదు, వాళ్ళతోటి నయా పైసా ఉపయోగం లేదు, పాకిస్తాన్కి లేదు, ఇంకెవరికి లేదు. అటువంటి వాళ్ళని చంపేస్తే ఆ కాశ్మీర్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను లక్ష్యం చేసుకొని 13 మందిని చంపేసిందట. పాపం చూడు, గాయాల పాలైపోయిన మొత్తం ఇళ్ళన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి. ఇక మీ యొక్క ఈ చిల్లర వేషాలు ఇంకా బంద్ చేసుకోలేదు. బంద్ చేసుకోవాలి. ఈ అన్ని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇక ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కేవలం ఉగ్రవాదులను ఏరువేత కార్యక్రమాన్ని మాత్రమే పెట్టుకున్నది. ఇక ఒకవేళ కనుక మీతో యుద్ధం అంటే దేనికైనా సిద్ధం అని చెప్పేసి ఒకవేళ కనుక అనుకుంటే మీరు మిగిలినటువంటి పరిస్థితి లేదు. ఇంతకుముందే చెప్పినా మీ కనీసం యుద్ధ ట్యాంకులలో డీజిల్కి పైసలు లేవు, మిగిలినగా మీరు ఈ పిచ్చి పిచ్చి వేషాలు వేసి పాపం 13 మందిని చంపిల్లట.